హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ఎప్పటికప్పుడు కంటెంట్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్లతో ప్రేక్షకులను పలకరిస్తున్న డిస్నీ ప్లస్ హాట్స్టార్ త్వరలో హరికథ అనే మరో ఇంట్రిగ్యూయింగ్ సిరీస్తో మన ముందుకు రాబోతుంది. సో ఈ సిరీస్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మనతో పంచుకోవడానికి ఈ సిరీస్లో కీ రోల్స్ ప్లే చేసిన దివ్య అండ్ శ్రీరామ్ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ దివి. హలో అండి. హాయ్ శ్రీరామ్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? వెరీ గుడ్ వెరీ గుడ్. అప్పుడెప్పుడో చూసాం సార్. అప్పుడు ఆ ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే ఉంటారు. అంటే మీరు ఏదైనా తాగేసి ఉండాలి, లేదంటే మీరు తినేది ఎవరికి చెప్పకుండా ఉండాలి. తాగేసి ఉండాలంటే చాలా ఉంటాయి సార్ సీక్రెట్ థింగ్స్. ఫర్ ఎవర్ యంగ్ అది తల్లిదండ్రుల ఆశీర్వాదం అంతే. జస్ట్ దేర్ జీన్స్ అంతే. జీన్స్ ఈ జీన్స్ కాదు ఆ జీన్స్. దివి గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది. ఆవిడ అందంగా ఉంటారు. అది పక్కన పెట్టేస్తే ఏంటంటే నెక్స్ట్ నుంచి ఏదన్నా మంచి అద్భుతమైన ఒక స్క్రిప్ట్ రాసినా కూడా డైరెక్టర్ కూడా అయిపోవచ్చు. మీరు మల్టీ టాలెంటెడ్ దివి. సో నెక్స్ట్ ఆవిడ డైరెక్షన్ చేయమంటారా? డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఏదైనా ఆవిడ ఏదైనా చేయగలరు. అవన్నీ మాకు అప్పుడెప్పుడో చూపించేశారు. 2020లోనే చూపించేశారు. అవి బయటకు రావడానికి టైం తీసుకుంటుంది అంతే. అయితే దివి, మీరు అంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు కొన్ని చెప్పేవాళ్ళు, నేను ఇలా యాక్ట్రెస్ కింద వెళ్ళాలనుకుంటున్నాను ఇదే అని చెప్పేసి. తర్వాత కూడా మీ ప్రయత్నాలు మీరు చేస్తూ వస్తున్నారు. అంటే అప్పుడు అనుకున్న డ్రీమ్స్కి మీరు ఏదైతే ఒక అచీవ్ చేయాలనుకున్న దానికి దగ్గరగానే మీరు అనుకున్నట్టుగానే సాగుతుందా మీ ప్రయాణం, లేకపోతే ఊహించుకున్నది వేరు రియాలిటీ వేరు అన్నట్టుగా ఉందా? లేదు అలాగే ఉంది. సో బట్ ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ టైం. ఏది ఒక్క రోజులో ఓవర్ నైట్ అయిపోదు. అండ్ ఐ థింక్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ ఇస్ హ్యాపెనింగ్. అంటే నేను నా మెయిన్ గోలే నేను హీరోయిన్ అవ్వాలి, నేను హీరోయిన్ గా కనిపించాలని వచ్చాను ఆ షోకి. ఆ షో తర్వాతే కదా నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అండ్ నేను ఒక యాక్టర్ అవ్వడానికి కూడా రీజన్ ఆ షో. అండ్ ఐ థింక్ మై గోల్ ఐఎమ్ అచీవింగ్ అండ్ దెర్ ఇస్ లాట్ మోర్ టు డూ. అండ్ ఇంకా వేరే ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, తమిళకి వెళ్ళాలి, కన్నడ వెళ్ళాలి, మలయాళం వెళ్ళాలి, అన్ని ట్రై చేయాలి, అన్ని చోట్ల కనిపించాలి. అండ్ ఒక యాక్టర్ లైఫ్ it's a vast place. Yes. Where you can try your luck anywhere. Yes. Language is not a barrier. No. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీతో చేసిన యాక్టర్ ఎవరైనా కూడా నెక్స్ట్ మీరు మార్షల్ ఆర్ట్స్ కూడా మీకు వచ్చి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆవిడకి నెక్స్ట్ తమిళ్లో ఆయన ఏ సిరీస్ పోయటిక్ సినిమా అదే రాకపోతే కనుక కష్టం. పాటలు పాడుకుందాం అయిపోతుంది. బట్ ఆవిడ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది సార్. అవసరమైతే కొడదామని చెప్పేసి ఎవరినైనా కూడా. దివి, మరి త్వరలో ఒక పెద్ద సినిమాతో కూడా రాబోతున్నారు. మరి పుష్పతో ఏంటి పుష్పలో ఎలా ఉండబోతుంది? కాదు, వైల్డ్ ఫైర్ చూసారు కదా. ఫేవరెట్ యాక్టర్ ఎవరో వైల్డ్ ఫైరా? రెండు దిప్పారు. ఓకే, మరి పుష్ప 2 నేను చాలా వెయిట్ చేస్తున్న సినిమా. అందరిలాగే నేను పెద్ద ఫ్యాన్ ని. మనందరం వెయిట్ చేస్తున్నా. సో అలాంటి ఒక లైక్ ఐ రియలీ వాంటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం అండ్ ఐ యామ్ అ పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం. ఐఎమ్ సో హ్యాపీ. నాకు అదృష్టం వచ్చిన అంత ఫీల్ అవుతున్నా నేను. అండ్ ఐ వాంట్ బి సీన్ ఇన్ దట్ సినిమా అంతే. అంటే ఎక్స్పెక్ట్ చేశారా? అంటే సెకండ్ పార్ట్ లో ఎలా ఉంటది అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. మనకు ఒక 5-6 లుక్ టెస్ట్లు అయినాయి. ఒక 10 times అన్న ఆఫీస్కి వెళ్ళి ఉంటాను నేను. లుక్ టెస్ట్లకి, మేకప్ టెస్ట్ అని, కాస్ట్యూమ్ టెస్ట్ అని. సో దే డిడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఆఫ్టర్ దట్ ఓన్లీ ఇది ఓకే అయింది. మేము యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ ఈ స్టూడియోలో కూడా మేము షూట్ చేసాము. సో అదే గుర్తొచ్చింది నాకు. సో సినిమా ఈస్ గోయింగ్ టు బి అ నెక్స్ట్ లెవెల్ సినిమా ఫర్ షూర్. అండ్ ఆల్రెడీ మన తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నారు అందరూ. మనం చాలా మంచి మూవీస్ చేసాం. అండ్ బికాస్ ఆఫ్ దీస్ యాక్టర్స్ అండ్ దీస్ డైరెక్టర్స్ కదా, దే ఆర్ మేకింగ్ అవర్ తెలుగు ఇండస్ట్రీ సో ప్రౌడ్. అండ్ అంటే చాలా బాగా మాట్లాడుకునేలాగా అన్ని ఇండస్ట్రీల వాళ్ళు, అరే సౌత్ లో ఇలా చేశారు, తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఇలా చేశారు. హరికథ గురించి కూడా అలాగే చెప్పాలని అనుకుంటున్నాను. హరికథ రెండు కూడా అది ఒకే మంత్ లో రావడం అనేది మీ లక్కు. యాక్టర్ తో పనిచేసాం సార్ అని చెప్పుకోవచ్చు మీరు కూడా. అయితే యాక్చువల్గా మొన్న ఈవెంటే చూసారు కదా. అంటే సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు అనేది పక్కన పెట్టేస్తే మన ఈవెంట్ 2.6 lakhs ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ ఫర్. అంటే ఏమనిపించింది మీకు? క్రేజీ, పీపుల్ వర్ ఫాలోయింగ్. అందరూ అవన్నీ ఎక్కేసారు. అసలు అది కలకలలాడుతుంది అలాగా. ఎక్స్పెక్ట్ చేశారు అసలు? అంటే ఎవరు చేస్తారు? ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ టు సీ సో మెనీ పీపుల్. అది లైవ్ ఇచ్చారు. దాన్ని చూస్తున్నప్పుడు నేను షాక్ అయిపోయా. అసలు ఇంత మంది జనాలు, అది ఎక్కడో పాట్నాలో మనోళ్ళు కూడా కాదు, హిందీ వాళ్ళు అలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నారంటే ఇట్స్ మోస్ట్ లైక్ ఆ ఫిలిం గురించి చాలా వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్
అండ్ నేను వెయిట్ చేస్తున్నా. మంచి సినిమా చేసినప్పుడు ఆ జ్ఞాపకాలతోటి మళ్ళీ సీక్వెల్ చేసేటప్పుడు తప్పకుండా అందరు ఎదురు చూస్తూ ఉంటారు కదా. సో దే ఎర్న్డ్ ఇట్, క్రెడిబిలిటీని ఎర్న్ చేశారు. అయితే ఇప్పుడు మీరు దీంట్లో ట్రైబల్ చేశారు, అది పుష్ప కూడా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఇదే కదా మొత్తం, అంటే ఒక రగ్గడ్ లుక్ ఆ కైండ్, అది కూడా ఒక పీరియాడిక్ జర్నలిస్ట్ రోల్, జర్నలిస్ట్ రోల్. బట్ అంటే పీరియాడిక్ అంటే ఇప్పుడు అయితే కాదు కదా, 20s లో జరుగుతుంది కదా. అప్పుడు అంటే ఇప్పుడు అంటే జర్నలిస్టులు అంటే పౌడర్ రాసుకుని వస్తుంది, అప్పుడు అది కూడా ఉండేది కాదు, అందులో మేకప్ లేకుండా చేశారు. సో మరి అన్ని మేకప్ లేకుండాను, లేదంటే ఎందుకు దివి ఎక్కువ అందంగా కనపడడం మీకే నేను మేకప్ లేకుండా నచ్చుతాను, ఇప్పుడు కూడా ఏం లేదు. ఓకే, టచ్ మీ ఇక్కడ టచ్ మేకప్ ఏం లేదు. ఐ లైక్ మై సెల్ఫ్ విత్ నో మేకప్. సో అంటే రియల్ బ్యూటీకి మేకప్ అవసరం లేదు. ఈవెన్ హరికథలో నో మేకప్, వెరీ న్యాచురల్. ఆవిడ న్యాచురల్ హర్సెల్ఫ్ గా వచ్చింది, చేసింది. ఎలాంటి హోప్ ఇవ్వబోతున్నారు మీ పరంగా, సినిమా పరంగా మీరు చూసినంత వరకు? నిజంగా చెప్పాలంటే సినిమా నాకు హెల్ప్ అవుతుంది. ఈ సినిమా నాకు ప్లస్. నేను అందరికి కనిపిస్తాను, నేను అందరికి అదే అంటే ఇట్స్ ఫర్ మీ ఇట్స్ అ హ్యూజ్ ప్లాట్ఫామ్ ఫర్ మీ. ఐ రియలీ వాంటెడ్ టు బి పుష్ప అలాంటి సినిమా నాకు రావడం నాకు అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అండ్ టు వర్క్ విత్ సుకుమార్ గారు ఇస్ ఆల్వేస్ బీన్ అ డ్రీమ్ ఆఫ్ మైండ్. ఆయన లాంటి ఒక డైరెక్టర్ తో వర్క్ చేస్తే వర్క్ నేర్చుకోవచ్చు ముందు. యూనో ఎంత యాక్టర్ అయినా టిక్ పెట్టేశారు అయితే మొత్తానికి. అంటే మీ చెక్ బాక్సెస్ ఉంటాయి కదా, డ్రీమ్ ఆర్టిస్ట్ కి చాలా ఇంపార్టెంట్ విషయం అదే. ఒక ఎవరి దగ్గర నేర్చుకోగలరో వాళ్ళ దగ్గర పనిచేయడం మంచి అవకాశం. అంటే వాళ్ళు మనకి మళ్ళీ మళ్ళీ చేపిస్తారు, అంటే వేరే సినిమాల్లో ఇలా జరగదు. మేము చేసేసి అంటే బాగుంది అంటారు కదా. ఇప్పుడు పుష్ప సినిమా వచ్చేసరికి సుకుమార్ గారు ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ఒక షార్ట్ ఒకటి, అది న్యూస్ యాంకర్ లాగా నేను టీవీలో చెప్తాను చాలాసార్లు చేశా. చాలాసార్లు ఎండింగ్ వచ్చేసరికి మొత్తం మర్చిపోయాను, అంటే ఎక్కువ టేక్స్ చేస్తే మర్చిపోతాం. బట్ దెన్ హీ నోస్ వాట్ హీ వాంట్. అండ్ అలాగా ఓహో ఇలా ఉంటుందా, ఓకే ఇలా పిండుతారా, ఇలాగా ఇంత టార్చర్ ఉంటుందా, అంటే యునో టు గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యూ. రియల్ స్ట్రగుల్ ఆఫ్ డైరెక్టర్, రియల్ అంటే మనం ఏం పెట్టాలనేది మీకు. అవును అవును. ఆల్సో ఐ హావ్ సీన్ ద, ఇప్పుడు మీరు అన్నారు కదా రియల్ స్ట్రగుల్ ఆఫ్ బన్నీ. ఐ హావ్ సీన్ బన్నీస్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. హీ ఈజ్ అ హార్డ్ వర్కర్. He has a lot of passion towards what he is doing, and I am choosy. You can take him as an inspiration, and I have taken him as an inspiration. Always he used to be in the scene, our slang, body posture. He is always practicing on sets. So he's always practicing. Ante okay, star kada aina, he doesn't have to practice this much, but అందుకే లక్షల్లో వచ్చి చూసాను. 24/7 ఆయన ఆ ఇదిలో ఉన్నాడు కాబట్టి పుష్ప అలా అయింది. ఇప్పుడు శ్రీరామ్ గారు చెప్పినట్టు లక్షల మంది వచ్చారంటే ఆ ఎఫర్ట్స్ అన్ని ఉంటేనే. అండ్ హీ మేడ్ ఎవ్రీ నార్మల్ పర్సన్ థింక్ దట్ హీ ఇస్ పుష్ప. yes, ప్రతి ఒక్కడు నేను పుష్ప చెప్తారు, పుష్ప చెప్పిలా ఊడితే పుష్ప. నాకు మా హరికథలో ఒక్కొక్క ఊరికి వెళ్ళి ఆర్పి గారు వచ్చి నాటకాలు వేయాలి, రంగాచారి గారు. సో రంగాచారి గారిని చూసేటప్పుడు మేము షూట్ చేస్తున్నప్పుడు డిసెంబర్ పీక్, అండ్ మైనాబాద్ సైడ్లో అంతా చూస్తే చలి చాలా ఎక్కువ ఉంటుంది. అవును, అది 1 గంటకి 12 నుంచి ఆ 2-2:30కి పీక్ ఉంటుంది. నించోలేవు, అందరూ చూసారు నిప్పు అంటించుకొని అక్కడ కూర్చొని స్వెటర్లు వేసుకొని మఫ్లర్లు వేసుకొని అలా ఉన్నారు. ఒక మనిషి గద పెట్టుకొని బరువు, చాలా బరువు, నగలన్నీ వేసుకొని కవచాలన్నీ వేసుకొని కిరీటం పెట్టుకొని బేర్ బాడీ, అండ్ ఈజ్ వేరింగ్ పంచగత్. కరెక్ట్, ఆ టైంలో ఆయన ఎక్కడికి వెళ్ళలేరు, ఏది వేసుకోలేరు, స్మడ్జ్ అయిపోతుంది, మేకప్ వెళ్ళిపోతుంది, కూర్చొని పద్యాలు ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఆయన గొంతు ప్రాంప్టింగ్ లేకుండా అలాంటి నటులతో పనిచేసేటప్పుడు చాలా. అందుకనే కదా, అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు క్యారెక్టర్స్ వాళ్ళే జీవించగలరు. అదే ఇప్పుడు ఇంతకుముందు ఆవిడ అల్లు అర్జున్ గారి గురించి చెప్పినప్పుడు మీరు రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పినా, అందుకే ఎందుకు వాళ్ళకి అంత ఇది అంతమంది ఫ్యాన్స్ ఉంటారు, లేదా వాళ్ళ వర్క్ కి ఎంత. అంటే నాకు తెలిసి దే వోంట్ సెటిల్ ఫర్ లెస్, యు నో. మనం ఆల్రెడీ చేస్తాం అనే ఫీలింగ్ ఉంటే ఇంకా చేయలేరు. చేసాము ఇంకా చేయాలి అనే థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు, అండ్ ఐ థింక్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆల్వేస్ స్టాండ్ అవుట్. నాకు ఇప్పుడు రంగాచారి గారి క్యారెక్టర్కి అసలు ఎవరు చేయగలరు అన్న ఆలోచన వస్తుంది. ఎందుకంటే అన్ని ప్రాపర్ పద్యాలు, శ్లోకాలు ఇవన్నీ ఉన్నాయంటే ఇప్పుడు ఈ జనరేషన్లో అది పోర్ట్రే చేయగలిగే మనుషులు ఎవరున్నారు, అది ఆయనకి తెలుసు. ఆయన ఆల్రెడీ నాటకాలు వేశారు. సో ఈజ్ ఏబుల్ టు రెండర్ ఇట్.
దానికి ఒక స్టేచర్ ఉండాలి కదా, Yes. ఒక లుక్ ఉండాలి. యా ఆయన పర్ఫెక్ట్ ఉంది. సో నాకు ఆయనకి ఉన్న రోల్, ఆ క్యారెక్ట్, ఐ మీన్ ఛాలెంజింగ్ సీన్స్ ఉన్నాయి కదా, మొదటి సీన్లో ఆయన్ని గొంతు పట్టుకోవాలి ఇవన్నీ ఉంది. నాకు చాలా డెడికేట్ అనిపించింది. అరే సీనియర్ ఆర్టిస్ట్ ఎలా ఉంటుంది, నేను వచ్చి సార్ ఇక్కడ దొరుకుతాను, సరిగా వద్దు పట్టుకో పట్టుకో అంటాను ఆయన. అప్పుడే కదా మరి Very screen మీద committed వచ్చింది. నాకేమైనా ఎక్కడ పడ్డారంటే ఏజ్ కదా, ఆయన ఎన్ని వదలు, ఎస్ వెరీ డౌన్. యా అయితే యాక్చువల్గా శ్రీరామ్ గారు, ఐ వాంట్ టు ఆస్క్ వన్ థింగ్. ఇంతకుముందు మనం మాట్లాడాము, వేరే సినిమాల గురించి మాట్లాడుతున్నాము, వేరే పాన్ ఇండియా అంటున్నాము, ఇప్పుడు ఇంత వచ్చేసింది కదా. అయితే సౌత్ సినిమా అనేది ఒకప్పుడు బాలీవుడ్ అనేవాళ్ళు, తర్వాత సౌత్ సినిమా అనేవాళ్ళు, ఇప్పుడేమో తెలుగు సినిమా అని స్పెసిఫిక్గా బయట వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. ఒకప్పుడు అలా రాసేవాళ్ళు, ఒకప్పుడు ఇండియన్ సినిమా, తర్వాత బాలీవుడ్, సౌత్, ఇప్పుడు తెలుగు అని. అంటే మీరేంటంటే అన్ని లాంగ్వేజెస్లో చేస్తున్నారు కదా, సౌత్కి సంబంధించి అన్ని లాంగ్వేజ్లో చేస్తున్నారు కదా, మీకు ఆ డిఫరెన్షియేషన్ ఏమైనా అనిపిస్తుందా? చాలా ఉంటుందండి. నేను ఆనెస్ట్ చెప్పాలంటే సినిమా చాలా ఆరోగ్యంగా ఉంది తెలుగులో. రీజన్ ఏంటంటే సినిమాని లవ్ చేసి చేస్తున్నారు. సో క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చాలా హైగా ఉంది. ఇన్ ద సెన్స్ కావాల్సిన ఖర్చు పెడుతున్నారు చిన్న సినిమాకైనా, దానికి తగిన ఖర్చు క్వాలిటీ. అండ్ నెక్స్ట్ ఆర్టిస్ట్కి మంచి రెస్పెక్ట్ ఉంది. క్రాఫ్ట్ తెలిసిన ఆర్టిస్ట్ ఇంకా బాగా రెస్పెక్ట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ అ వెరీ హెల్దీ థింగ్. సో ఈ ఆరోగ్యంగా ఉన్న సినిమా ఇంకా ఇలానే ఉండాలని ఆశపడుతున్నాను. కొన్నిసార్లు అనిపిస్తుంది వీ హ్యావ్ మిస్డ్ అవుట్ ఆన్ మెనీ థింగ్స్, మెనీ ప్లేసెస్. మనకు డ్యూ రికగ్నిషన్ దొరకకపోతుంది. ఇక్కడ చూసారంటే సినిమాలో ఆ ఆర్టిస్ట్ని దే లవింగ్, దే వర్షిపింగ్, ఒక డెమిగాడ్ ఫీలింగ్ వచ్చి ఇక్కడ తెలుగు సినిమా లార్జర్ దెన్ లైఫ్ అండ్ అన్ని విషయాలు అందంగా చూపించాలి. దానికోసం ఒక ప్రయత్నం చేయడం, దీనికి తగిన కాస్ట్యూమ్స్ సరే అవన్నీ చేస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ మచ్ మోర్ హెల్దీ. అంటే అనిపిస్తూ ఉంటుంది మీకు, అరే నేను ఇంతకుముందు మీరు చాలా సినిమాలు చేస్తారు, బట్ అప్పుడుకి ఉన్నదానికి ఇప్పటికి చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, అరే ఇప్పుడు నేను నా కెరీర్ స్టార్ట్ చేస్తుంటే, లేదంటే ఇప్పుడు కనుక ఒక మీరే ఆలోచించండి, ఒక చిన్న ఐ మీన్ కొత్త హీరో కదా హనుమాన్, అవును సజ్జా, ఆల్మోస్ట్ లైక్ 50-70 crores. మీరు చెప్పండి, హూ హాస్ ద గట్స్ టు డూ దాట్? 350+ crores ఎర్నింగ్స్. అది తర్వాత అదే ఫస్ట్ పెట్టడానికి వేసేటప్పుడు మీకు వెళ్ళి నేను కథ చెప్పి నేను ఎవరైనా వెళ్తే వేస్తారా, బాబు బాగా తిన్నాలే బిస్కెట్ బయలుదేరటం. రియలీ అప్రిషియేటెడ్. సో ఇది ప్రోగ్రెస్. దీనికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన డైరెక్టర్స్ ఉన్నారు. సో టు ఆల్ ఆఫ్ దెమ్. ఇప్పుడు ప్రాబ్లీ కల్కి చూసినప్పుడు ఐ థింక్ అశ్విన్ షుడ్ బి అప్రిషియేటెడ్, సల్యూటెడ్. బికాజ్ రాజమౌళి గారు తీసుకున్న ఆ చోట్ని మళ్ళీ అక్కడి నుంచి శంకర్ గారు, దెన్ KGFలో వాళ్ళు, ఈరోజు చూడండి ఇప్పుడు వెదర్ సుకుమార్ గారు, దెన్ ఈరోజు యూ సీ వన్ నాగాశ్విన్ టేక్ ఇట్ అనదర్ లెవెల్. ఇట్స్ వెరీ హెల్దీ. అండ్ ప్లాట్ఫామ్స్ కూడా చూసారంటే పెద్ద పెద్ద కంటెంట్స్కి ఓపెన్ అప్ అయ్యారు. సిరీస్ కూడా సార్ బడ్జెట్ ఇస్ నాట్ ఇష్యూ, కంటెంట్ ఇస్ ఇష్యూ. గెట్ అస్ అ గుడ్ కంటెంట్. ఆ కంటెంట్కి ఖర్చు కావాలంటే చేస్తామంటున్నాం, నాట్ జస్ట్ ఫర్ ద స్టార్. ఇట్ ఇస్ వెరీ గుడ్. అదే కనిపిస్తుంది కదా ఇప్పుడు మన హరికథలో కూడా, మీరు మనం ఎంతసేపు మాట్లాడుతున్న హరికథలో కూడా కంటెంట్ ఈజ్ అదే. శ్రీరామ్ని చూడరు, విరాట్ని చూస్తారు, చామంతిని చూస్తారు, డివిని కాదు. అంటే మేము అన్ని రకాలుగా చూస్తాం. ఫస్ట్ 2 సార్లు చూస్తాం సిరీస్, ఫస్ట్ చామంతిని చూస్తాం, 2వ సారి దివి కోసం చూస్తాం సిరీస్ కూడా, ఎందుకంటే ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఎన్నిసార్లు చూసుకోవచ్చు. యా అయితే ఫైనల్లీ అంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు, ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళబోతున్నారు గెస్ట్ల కింద, యాజ్ ఏ గెస్ట్ల కింద అని తెలుస్తుంది. సో మరి ఎలా అనిపిస్తుంది టు గోయింగ్ టు దట్ ప్లాట్ఫామ్? అండ్ యాక్చువల్లీ నేను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఐ వాంట్ టు గో ఆన్ ద మంచ్ విత్ స్పీక్ టు నాగ్ సార్ని చూసి చాలా రోజులైంది, నాగ్ సార్తో మాట్లాడాలి. ఆయన వల్ల అంటే చాలా మంది ఉన్నారు రీజన్స్ నా కెరియర్ బాగుండడానికి, ఆయన వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ నా పేరు దివి రావడానికి నాగ్ సారే కారణం. ఎలా అంటే అప్పటికన్నా ముందు దివ్య. సో స్టేజ్ మీద ఇలా నుంచొని ఐ వాంట్ ఎవ్రీవన్ టు కాల్ మీ దివి అనేసరికి వెనకాల నుంచి సార్ వచ్చారు కరెక్ట్ గా అదే టైంకి. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ సార్ టు కమ్. ఐ వాజ్ సెల్లింగ్, మీరేంటి దివ్య అని పిలుస్తారు నన్ను, దివి కదా, నేను ఇప్పుడే కదా పెట్టుకున్నాను, మీకు చెప్పా కదా దివి అని అంటే, వెనకాల నుంచి సార్ వచ్చి దివి అని చెప్పి స్క్రీన్ లో అందరికి అమ్మాయిని ఇంకా ఇప్పటి నుంచి మీరు దివి అని పిలవండి, దివి అమ్మాయి పేరు అని చెప్పి హీ సెట్ ఇట్ అప్. అండ్ నౌ ఆఫ్టర్ దట్ ఎవ్రీబడి స్టార్టెడ్ కాలింగ్ మీ దివి. అండ్ అంటే దానికన్నా ముందు నుంచి దివి, బట్ సార్ వల్ల దివి అనేది ఫిక్స్ అయింది. అండ్ ఐ విల్ రిమెంబర్ సార్ ఫర్ దాట్. అంటే నా పేరుకి సార్ అలా గుర్తుండిపోతారు. అండ్ సెకండ్ థింగ్,
ఆ హౌస్ ఈజ్ వన్ ఎమోషన్ ఫర్ మీ. ఆ హౌస్ వల్ల I am wherever I am because of Yes, that yes. Yeah. Manch, because of that platform. And అది కూడా ఈజీ కాదు. We have done so many interviews to get Yes. into that house, Yeah. and it is a very ప్రమోషన్ successful. కి ఒకవేళ బిగ్ బాస్ కి ఎలా వస్తే చాలా హ్యాపీగా అదే అంటారు ఇప్పుడు I ఆవిడ. want to go into the kitchen, I want to see the kitchen, I want to eat అండ్ something. కుక్ సంథింగ్ ఫర్ అస్. Yeah, I want to cook something maybe. అక్కడ లేదు టైమర్స్ వెళ్ళి- పెట్టారు ఈసారి, అక్కడ అది కూడా లేదు. అవునా? టైమర్స్ టైం ప్రకారం కుక్ చేసుకోవాలి, 3 hours 4 hours పర్ డే అంతే. అంతేనా? తర్వాత కుక్ చూడట్లేదు మీరు? బాగా వండుతారండి. బాగా వండుతారా? అప్పుడు ఇప్పుడు బిగ్ చెప్పారు బాస్ లో కాలినవి కూడా ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి, గుర్తులు ఉంచుకున్నారు, బిగ్ బాస్ గుర్తులు ఉంచుకున్నారు. మై గాడ్. సో మరి ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా దేర్ అంటే అవినాష్? అవినాష్ ఇస్ దేర్. అందరు ఫ్రెండ్సే, అలా ఏం లేదు. బట్ అవినాష్ రోహిణి చాలా ఫన్ క్రియేట్ చేస్తున్నారు, టేస్టీ తేజ. అండ్ ఐ ఎంజాయ్ కామెడీ, ఐ ఎమ్ ఫన్ లవర్. సో ఓకే, మొత్తానికి అయితే ఆ రకంగా మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడం అనేది యా, సూపర్ ఎక్సైటింగ్. సూపర్ చూపిస్తా హౌస్ ఎలా ఉంటుందో. ఓకే, మీరు ఎప్పుడు చూడలేదు కదా? ఆయనకి ఇష్టం ఉండదు అసలు బిగ్ బాస్. మీకు ఇష్టం లేదా? ఎందుకు సార్ మీరే చెప్పారు కదా, అన్నారు కదా ఒకసారి చెప్పారు. అంటే బిగ్ బాస్ ఇష్టం ఉండదు అంటే గెట్టింగ్ ఇన్ టు ద బిగ్ బాస్ హౌస్ అనేది కదా. ఐ డోంట్ మైండ్ గోయింగ్ యాజ్ అ గెస్ట్. యా, మాకు అంత పేషెన్స్ లేదు. గోయింగ్ యాజ్ అ గెస్ట్ ఇస్ గెస్ట్ ఈజ్ ఓకే. అదే ఇంటిని వదిలేసి నా ఫ్రెండ్స్ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడం, నో ఛాన్స్. ఎన్ని కోట్లు ఇచ్చినా అంటే అదొక హ్యూమిలియేషన్, అది ఒక పెద్ద guts. అది అంతా అయిపోయిన తర్వాత, వన్స్ సెట్ అయిపోయిన తర్వాత, అన్ని కెరియర్ సెట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో 15 మంది 20 మందితో నువ్వు వేస్ట్, నువ్వు చెత్త, నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు ఇది అని బాగున్న మనుషులు వేస్ట్. అలా అంటారు. అక్కడ మనల్ని వెళ్ళిన తర్వాత మనం situations ఉంటాయి. అనక్కర్లా. దే విల్ ట్రీట్ యూ లైక్ దట్. యూ విల్ ఫీల్ దట్ యూఆర్ నథింగ్ సమ్ టైమ్స్. సో సార్ మంచినీళ్ళ కూడా యుద్ధాలు జరుగుతాయి సార్ లోపల. ఫర్ వాటర్, ఫర్ ద సేక్ ఆఫ్ కాఫీ, టీకి కూడా యుద్ధాలు లవ్ జరుగుతాయి. అండ్ ఆల్వేస్ లవ్. సో చిల్. మనకి ఆయనకి అందుకనే ఫుడ్ వాటర్ అన్ని లాగేసుకుంటే అప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది. సో మొత్తానికి మీరు అయితే వెళ్ళిన తర్వాత ఇంట్రడ్యూస్ చేయండి. ఆ హౌస్ కి ఫిదా అయితే ఆయన కూడా, శ్రీరామ్ గారిని కూడా మేము చూడొచ్చు నెక్స్ట్ సీజన్ లో, ఆర్ మైట్ బి ఆ నెక్స్ట్ సీజన్ లో. ఈ సీజన్ మిమ్మల్ని చూస్తాం అనుకున్నాం వైల్డ్ కార్డ్ చేస్తున్నప్పుడు, బట్ మీరు బయట నాకు సినిమా సినిమా షూటింగ్ ఉందని చెప్పి నేను వెళ్ళలేకపోయాను. Okay. ఐ గాట్ అ కాల్. Yes. కానీ వెళ్ళుంటే నాకు, అంటే యాక్చువల్లీ ఆ అట్మాస్ఫియర్ ఇష్టం. యూ డోంట్ టచ్ యువర్ ఫోన్, యూ డోంట్ హ్యావ్ యువర్ ఫోన్, యువర్ ఎమోషనల్లీ వెరీ. ఎలా మేనేజ్ చేస్తారు మీరు? మేడం కి నోమోఫోబియా ఉంది. అయ్యో, అంటే ఫోన్ లేకుండా ఉండలేరా? ఇప్పుడు ఈ సిరీస్ లో నాకు ఒక ఫోబియా ఉంది. అదేంటి సిరీస్ చూస్తే అర్థం. అది అలాగే చెప్పండి, అది ఆవిడకి రివీల్ చేయరు. ఉంటుంది. అది రివీల్ చేయరు. ఓకే. అది విరాట్కి ఉంది. అండ్ ఈ సిరీస్ గురించి ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను. విజయ్ వలగనాథన్, మా మ్యాగీ గారి సినిమాటోగ్రాఫర్ హరికథకి, ఒక రివెంజ్ డ్రామా, కంప్లీట్ బ్లడ్, యాక్షన్, వైలెన్స్ అన్నీ ఉన్న చోట పేస్టల్ ఒక లవ్ స్టోరీకి యాక్షన్ బ్యాక్డ్రాప్, ఆర్ సే ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్కి లవ్ స్టోరీ లాగా క్యాన్వస్. వాట్ బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ. ఓకే, బ్రిలియంట్. ఎస్ ఎస్ ఇట్స్ లైక్ ఏదో అన్ని పెయింటింగ్స్ లాగా ఉంటాయి. సో ఇట్స్ వెరీ నైస్ టు ఎస్. అంటే మీరు చెప్తున్న ప్రతి ఆన్సర్ తోటి ఏంటంటే మాకు హైప్ సినిమాకి పెంచినట్టు పెంచేస్తున్నారు. ఒక ట్రైలర్ వచ్చినప్పుడు ఎలా పెరుగుతుందో హరికథ ఖచ్చితంగా చూడాలి, దీనికోసం చూడాలి, దీనికోసం చూడాలి, దీనికోసం చూడాలి, హైలైట్ లిస్ట్ Even పెట్టేస్తారు. అంటే ఒక మంచి సిరీస్ మీరు ఇంట్లో కూర్చొని చూడగలిగే సిరీస్, అంటే Yes. ఒక మంచి సిరీస్ Family తో. ఇంట్లో కూర్చొని హ్యాపీగా చిల్ అవుతూ ఫ్యామిలీతో చూసే సిరీస్ అన్నమాట అది. అండ్ మీరు కష్టపడి బయటకు కూడా వెళ్ళక్కర్లేదు, ఎస్ ఎస్. హ్యాపీగా కూర్చొని వన్ చూడొచ్చు. సైడ్ ఇండియన్ మైథాలజీ దాని గురించి, ఇంకో సైడ్ వచ్చి ఒక మంచి రివెంజ్ డ్రామా. అలాగే ఇప్పుడు దివి వాళ్ళ ఫ్యాన్ అసోసియేషన్ లీడర్ మా కిరణ్ గారు, ఆర్ట్ డిపార్ట్మెంట్ కిరణ్ గారు, ఆయన కూడా ఒక్కొక్క ఫ్రేమ్ ఎంత బాగా న్యాచురల్గా చేశారు. 1990 లాట్ ఆఫ్ హోంవర్క్ అనమాట. ఎస్ ఎస్ ఎస్. సో ఉన్న బ్యాక్డ్రాప్లో ఉన్న పోస్టర్స్ నుంచి అన్నిటికీ బి వెరీ వెరీ కేర్ఫుల్. చాలా ఇంపార్టెంట్ చేసుకుంది. యా, అదేంటి దివి గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏంటి? అది ఆయన ఈ సిరీస్ అయిపోయే లోపల ఆయన వచ్చి జెండా తీశారు, నేనే ఓపెన్ చేస్తాను క్లబ్ అని. ఓకే. సో ఆ రకంగా ఇంకొక మీ ఈ సిరీస్ ద్వారా మీకు ఒక ఫ్యాన్ క్లబ్ కూడా ఏర్పడింది. మనకు ఫ్యాన్ దొరికితే ఫ్యాన్స్ క్లబ్ వచ్చింది. ఐ డోంట్ నో వై యూస్ టు టీజ్ మీ. తన రీల్స్ చూస్తాడు అనుకుంటా ఏదో మొత్తానికి. సో ఆవిడ ఫోన్ వదిలిస్తే కూడా ఆయన ఫోన్ పెట్టుకుంటారు. మీరు ఇన్ని చెప్తుంటే హరికథ ఖచ్చితంగా ఇంతకుముందు అన్నట్టు 2 సార్లు చూడాలి. ఫస్ట్ టైము మొత్తం ట్రైలర్ ఎలా ఉందని చూడాలి, రెండోసారి విరాట్ ఎలా ఉన్నాడా, లేదంటే శ్రీరామ్ ఎలా ఉన్నాడా, దివి ఎలా ఉన్నాడా, వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టారని కూడా చూడాలి.
సో మేమే కాదు మాతో పాటు మీరు చూడండి 3 రోజెస్కి దీనికి మ్యాగీ ఎంత ఒక డ్రాస్టిక్ చేంజ్ చూపించారు. ఎస్ ఖచ్చితంగా చూస్తాము. అలాగే ఈ సిరీస్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంటే మనకి సిరీస్ హిట్ అయిన తర్వాత సీజన్స్ ఉంటాయి కదా, ఆ సీజన్స్ కూడా మినిమం ఒక 10 సీజన్స్ అన్న రావాలి హరికథ అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ద హరికథ. థ్యాంక్ యూ. యా